ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ 'ది బ్లాక్ కిల్లర్ పార్ట్ 2' అయితే రివీల్ చేయబోతున్నాను. పాండిచ్చేరిలో బీచ్ కాడ ప్రజలందరూ ఇల్లులు కట్టుకొని ఉంటారన్నమాట. అప్పుడు అక్కడ ఒక అందరికీ దుర్వాసన రావడం మొదలయ్యింది. అంటే బ్యాడ్ స్మెల్. అక్కడికి వెళ్తే అక్కడ తెలిసిందేంటంటే ఆది అనే ఒక వ్యక్తి వాకింగ్‌కి వెళ్తూ ఉండంగా అక్కడ ఒక ఇల్లు చూస్తాడు. అక్కడి నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందనమాట. ఊరు వాళ్ళందరూ వస్తే తెలిసింది. ఏం తెలీదనమాట. అప్పుడు అందరూ భయపడి పోలీసులను తీసుకొస్తే వాళ్ళకి తెలిసిందేంటంటే ఇక్కడ మనిషి డెడ్ బాడీ ఉంటుందనమాట. ఆ డెడ్ బాడీకి చెవులు, మూకు, పళ్ళులు అన్నీ రాలిపోయి ఉంటుందనమాట. ఒక్కొక్క మూలన పడి ఉంటుందనమాట. అది చూసి పోలీసెస్ ఆ డెడ్ బాడీని సెటప్ చేస్తే ఆ డెడ్ బాడీ ఎవరిదని తేలిందంటే దివాకర్ అనే మనిషిది. ఆ దివాకర్ ఎవరంటే రీసెంట్‌గా తన మెడికల్ షాప్ ఉండేదనమాట. తన మెడికల్ షాప్ కూడా రీసెంట్‌గానే సీజ్ అయితే అయ్యింది. ఎందుకంటే తన ఎక్స్‌పైర్ డేట్ మెడిసిన్స్ అయితే అమ్ముతున్నాడని అయితే తెలిసింది లాయర్స్‌కి. అప్పుడు అయితే తన ఒక మెడికల్ షాప్‌ని అయితే సీజ్ అయితే చేపిచ్చారు. మళ్ళీ దివాకర్‌కి ఒకటి అంటే ఇష్టము. అదే బబ్లికం అనమాట. బబ్లికం 24 గంటలు తింటూనే ఉంటాడు దివాకర్. దాంట్లో సిట్రిక్ అనే ఒక యాసిడ్ ఉంటుంది. అంటే అదేమంత ప్రమాదం ఏం కాదు. అది లెమన్ అండ్ ఆరెంజ్ ఫ్లేవర్స్‌లో ఉంటుంది. అదేమంత ప్రమాదం ఏం కాదు. మనిషికి చాలా మంచిగా ఉంటుంది అది. ఫ్లేవర్ ఎక్కువసేపు ఉంటుంది ముంచుకొని తింటే. కాబట్టి దాంట్లో అద్దుకొని తినే అలవాటు ఉంటుందన్నమాట. తన మెడికల్ షాప్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో అప్పుడు దివాకర్ బాధపడుతూ చివింగం నవ్వులుతూ వెళ్తూ ఉండగా అప్పుడు ఒక ఆయన నల్ల మాస్క్ పెట్టుకొని దివాకర్ దగ్గరికి వచ్చి, సార్ మీకు సిట్రిక్ యాసిడ్ అంటే ఇష్టం కదా, ఇది నేను తయారు చేశాను, చాలా బాగుంటుంది సార్, ఒకసారి తినండి ప్లీజ్ అని అంటాడు. సో సరేలే నేను అడుక్కుంటున్నాడు అనేసి దివాకర్ కూడా సరే అని చెప్పేసి ఆ సిట్రిక్ యాసిడ్ని తీసుకెళ్తాడు. ఎప్పుడైతే ఆ సిట్రిక్ యాసిడ్ తీసుకున్నారో ఆ రోజే చచ్చిపోయాడు దివాకర్. ఎందుకంటే దాంట్లో బ్లాస్ట్ అంటే అది TNT అంటే అదొక బాంబు. ఆర్మీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు ఆ బాంబ్ని. TNT కన్నా 10 రెట్లు ఎక్కువ ఉండే పవర్ ఉంది దాంట్లో. సో అదైతే ఇచ్చాడనమాట. నవ్వలంగానే బ్లాస్ట్ అయిపోయింది దివాకర్ నోట్లోనే. సో కాబట్టి దివాకర్ అలా చనిపోయినాడు. ఈ అలవి ఎవడు అసలు అనేసి పోలీసులు వెతుకుతూ ఉంటే అక్కడ ఒక లెటర్ దొరికింది. దాంట్లో ఎక్స్పైర్ డేట్ అయిన మందులు అమ్మే దివాకర్కి మెడికల్ షాప్ వ్యక్తికి పెద్ద తగిన శాస్తి జరిగింది అని ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.